వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. మనం ఇదివరకు ఎవరినైనా ఒక పవర్ఫుల్ లీడర్ని గురించి చెప్పాలంటే టైగర్, లైన్ ఇలా మనం చెప్తాము. ఆయన టైగర్ రా, ఆంధ్రకేసరి ఇలా మనం చాలా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే లైన్, సింహం లాంటి వ్యక్తి, అది ఇది అని చెప్పేసి ఇది మన దేశ నాయకులు కానీ లేదా పొలిటికల్ లీడర్స్ గురించి చెప్పాల్సి వచ్చినా. కానీ ఇప్పుడు మారిపోయింది, ఉపమానం మారిపోయింది. అదే కాక్రోచ్. ఇప్పుడు మోస్ట్ పవర్ఫుల్ ఏంటి అని అంటే, పవర్ఫుల్గా ఎవరినైనా మనం ఓ పవర్ఫుల్ లీడర్ అని చెప్పాలి అని అంటే కాక్రోచ్తో చెప్పాల్సినటువంటి పరిస్థితిని కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే, ఇప్పుడు ఆయన్ని టైగరు, లైను అనడానికి లేదు. ఎందుకంటే అంత వాస్తవానికి చాలా గొప్ప అచీవ్మెంట్ ఆయన చేసింది. అతి అనతి కాలంలో 10 సంవత్సరాల్లో ఎవరికి తలొగ్గనటువంటి బీజేపీ పార్టీని 10 రోజుల్లో కిందకి దించి తమ ప్రధాన డిమాండ్ అయినటువంటి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాని వాళ్ళు సాధించగలిగారు. సో ఇప్పుడు అయితే కాక్రోచ్ని మనం చంపాలన్నా లేదా దాన్ని తరిమికొట్టాలన్నా ఏం వాడతాం అంటే హిట్ వాడతాం. సో ఇప్పుడు ఈ కాక్రోచ్ మీద, ఇప్పుడు ఇండియన్ కాక్రోచ్ మీద బీజేపీ హిట్ ప్రయోగాన్ని చేయబోతోందా అన్నట్టుగా పరిస్థితులు మారాయి. వాస్తవానికి జంతర్ మంతర్ దగ్గర ఏది వాళ్ళు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడే ఈ అనుకూల మీడియా ఏదైతే ఉంటుందో, నేషనల్ మీడియాలో మోడీ అనుకూల మీడియా అని చెప్పేసి ఒకటి ప్రచారంలో ఉంటుంది. ఆ అనుకూల మీడియా అక్కడికి వెళ్ళి మీకు ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అది ఇది అంటే కూడా వాళ్ళు చందా చోర్ ఇచ్చారు మాకు అని చెప్పేసి చాలా ఒక సీజేపీ యాక్టివిస్టు చెప్పారంట. అంటే చందా చోర్ ఎవరైనా అంటే రామాలయంలో ట్రస్ట్ ఉంది కదా, ట్రస్ట్లో అది చోరీ చేశారు కదా, అవన్నీ పెద్ద స్కామ్ చేశారు కదా, వాళ్ళు మాకు ఇచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో తోక ముడిచినటువంటి ఆ మీడియా మళ్ళీ తర్వాత వేరే ప్రయత్నాలు ప్రారంభించింది. కాక్రోచ్ జనతా పార్టీని ఎలాగైనా సరే మట్టు పెట్టాలి, కేంద్ర ప్రభుత్వానికి చాలా తలనొప్పిగా మారినటువంటి వ్యవహారంలాగా ఇప్పుడు మళ్ళీ E20 మీద కూడా వాళ్ళు ఉద్యమించాలని ప్రయత్నిస్తారు. ఇథనాల్ కలిపినటువంటి పెట్రోల్ ఎంత డేంజరస్సో, వాస్తవానికి పర్యావరణానికి చాలా ఇది ఉపయోగకరం అది ఇది అంటున్నారు. కానీ దాని ముసుగులో చాలా పెద్ద బ్యాండ్ పడిపోతుంది అని చెప్పేసి, తర్వాత దానివల్ల వెహికల్స్ మైలేజ్ తగ్గిపోతుందని, అది చాలా పెద్ద స్కామ్ అంటున్నారు. ఎవరైతే నితిన్ గడ్కరీ ఉన్నారో ఆయనకి సంబంధించినటువంటి చక్కెర పరిశ్రమల్ని వాటిని ఫీడ్ చేసుకోవడం కోసం లేదా వాటికి లాభాలు తెచ్చిపెట్టుకోవడం కోసం దాంట్లో ఉత్పత్తి అయ్యేటువంటి ఇథనాల్ని పెట్రోల్లో మిక్స్ చేస్తున్నారు అనేటువంటిది ఏదైతే ఉందో, ఇప్పుడు నెక్స్ట్ దాని మీద యాక్చువల్గా అరవింద్ కేజ్రీవాల్ ఆల్రెడీ ఒక పెద్ద ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నారు E20 మీద. కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఏ ఇష్యూస్ తీసుకుని ఫైట్ చేయాలని చూస్తున్న టైంలో ఎలాగైనా సరే అభిజిత్ దీప్కేని అడ్డుకోవాలి అని రకరకాల ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా భద్రత కోసం వచ్చినటువంటి పోలీసు అధికారి తనపై ఆంక్షలు విధిస్తున్నారు అని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను కలిసేందుకు వచ్చేవారిని అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ తన నివాసం వద్ద భద్రతా విధుల్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్ను తొలగించాలని డిమాండ్ చేశారు. ఛత్రపతి సంభాజీనగర్లోని వాలూజ్ MIDC ప్రాంతంలో దీప్కే నివాసం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవల బెదిరింపుల నేపథ్యంలో ఆయన కలిసేందుకు భారీగా ప్రజలు వస్తూ ఉండటంతో పోలీసు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా ఓ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ని అక్కడ నియమించారు. అయితే ఆ అధికారి తన ఇంటికి వచ్చేవారిని నియంత్రిస్తున్నారని దీప్కే ఆరోపించారు. సో ఒక వీడియో వైరల్ అవుతుంది. అదేంటనంటే సివిల్ దుస్తుల్లో ఉన్న పోలీస్ అధికారితో దీప్కే వాగ్వాదం చేస్తూ కనిపించారు. తన ఇంటికి ఎవరు రావాలి, ఎవరిని కలవాలి అనే విషయాల్లో పోలీసులు జోక్యం చేసుకోవడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. నా ఇంట్లో మీ పత్రం ఏంటి, నేను ఎవరినైనా ఇంట్లోకి రావాలని చెప్తున్నప్పుడు వారిని ఎందుకు ఆపుతున్నారు, ఢిల్లీ పోలీసులు ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఇప్పటి వరకు ఎలాంటి సమస్య జరగలేదు, ఎవరిని కలవాలి ఎవరిని కలవకూడదో పోలీసులు నాకు చెప్పకూడదు అంటూ దీప్కే వాళ్ళతోటి వాగ్వాదం. అంతేకాకుండా మీరు బయటకు వెళ్ళండి, నాకు మీ అవసరం లేదు అంటూ కూడా పోలీస్ అధికారిని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని కోరడం కూడా మనం వీడియోలో చూడొచ్చు. ఇంకో వీడియోలో దీప్కే ఓ పోలీసు ఉన్నతాధికారితో ఫోన్లో మాట్లాడారు. సురేష్ అనే PSI తనను కలిసేందుకు వచ్చేవారితో దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. వారిని ఇంటి నుంచి బయటకు పంపిస్తున్నారని, అలాంటి అధికారి తనకు వద్దని పేర్కొన్నారు. వెంటనే అతన్ని అక్కడి నుంచి తొలగించాలని కోరారు. నా ఇంటికి వచ్చేవారిని ఎందుకు అడ్డుకుంటున్నారు, ఇది కావాలని చేస్తున్నారా అంటూ ఆయన ప్రశ్నించినట్టు వీడియోలో వినిపిస్తోంది. తన నివాసంలో
నివాసం సమీపంలో సిఐడి సిబ్బంది సాధారణ దుస్తులను నిఘా పెట్టారని కూడా దీపిక ఆరోపించారు. ఓ రిపోర్టర్ తనకి ఈ విషయం తెలిపారని కూడా చెప్పారు. ఓ సిఐడి సిబ్బంది ఫోన్లో హిట్ స్ప్రే పేరుతో వాట్సాప్ గ్రూప్ కనిపించిందని, అక్కడి నుంచి నివేదికలు పంపిస్తారని ఆరోపించారు. అయితే దీప్కే చేసిన ఆరోపణలపై పోలీసుల నుంచి అధికారిక స్పందన వెంటనే రాలేదు. వాల్యూస్ ఎంఐడిసి పరిధి డీసీపీ పంకజ్ అతుల్కర్ను సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన లభించలేదు. మరోవైపు అభిజిత్ యాటిట్యూడ్ పైన సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల నిరసనలు వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిన అభిజిత్ దీప్కే తాజాగా తన ఇంటి వద్ద భద్రతా సిబ్బందితో జరిగిన ఈ వివాదంతో మరోసారి చర్చనీయాంశంగా మారారు. భద్రత పేరుతో వ్యక్తిగత స్వేచ్ఛను నియంత్రించకూడదు అనేది దీప్కే వాదన. అయితే భద్రతా ఏర్పాట్లో భాగంగానే పోలీసులు వ్యవహరించారని అధికారులు భావిస్తున్నారా అని స్పష్టత రావాలి అనేది క్లియర్గా అర్థమైపోతుంది. హిట్ స్ప్రే అనేటువంటి ఒక వాట్సాప్ గ్రూప్ను కూడా ఇది క్రియేట్ చేశారంట, ఇది కాక్రోచ్ జనతా పార్టీకి యాంటీగా. సో ఎందుకు అసలు ఉద్యమాలు ఎందుకు వస్తాయి, ప్రభుత్వాలు ఉద్యమాల పట్ల ఎలా స్పందించాలి, దానికి రెస్పాన్స్ అయితే సరిపోద్ది కదా. రెస్పాండ్ అయితే క్లియర్గా ఇప్పుడు సరే అది విల్లింగ్గా చేశారా అన్విల్లింగ్గా చేశారా, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయ్యింది. సో అలాగే కూర్చోబెట్టి యువత ఇప్పుడు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వీళ్ళతో కూర్చుంటున్నాడు కదా ఆయన. సో అది కూడా ఒక వ్యూహంలో భాగమని అంటున్నారు. ఎందుకనంటే ఇప్పుడు ఏదైతే వ్యతిరేకత వచ్చిందో తీవ్రంగా బీజేపీ మీద, బీజేపీ అంటే నథింగ్ బట్ ఆర్ఎస్ఎస్కి ఒక స్వరూపం లాంటిదే. ఆర్ఎస్ఎస్కి రాజకీయ స్వరూపం బీజేపీ. కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే మళ్ళీ రాజకీయంగా మూలాలు కదిలిపోతాయని భావించారో డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ చీఫే రంగంలోకి దిగి ఇప్పుడు యువతతోటి తాను ఇంటరాక్ట్ అవుతున్నట్టు, యువత వాళ్ళు ప్రశ్నించడం అనేటువంటిది వాళ్ళ హక్కు అని ఇప్పుడేవో కొన్ని చెప్తున్నారు ఆయన. అవి సూక్తులు కావాలని వ్యూహాత్మకంగా వ్యూహంలో భాగంగా చేస్తున్నారు, అవన్నీ కూడా డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా చేస్తున్నారు అనేటువంటిది కూడా ఒక చర్చ జరుగుతుంది. ఏదేమైనా సరే ఓకే, ఒక సమస్యను పరిష్కరించినప్పుడు ఇది ఆటోమేటిక్గా రేపొద్దున వాళ్ళది డిమాండ్ కరెక్ట్ కాదు అనిపించినప్పుడు జనాలే వాళ్ళని తిరస్కరిస్తారు. ఇప్పుడు వాళ్ళ డిమాండ్ కరెక్ట్ అన్నందుకే కదా అంత పెద్ద ఎత్తున వాళ్ళకి స్పందన వచ్చి మొత్తం జంతర్ మంతర్ దగ్గర నుంచి ప్రధాని నివాసం దాకా అటు పార్లమెంట్ దాకా మొత్తం మహోద్యమంగా రూపుదాల్చడం వల్లే కదా మీరు దిగి రావాల్సి వచ్చింది, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. మరి అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి తప్ప దానికి ఏదో రెమెడీ లాగా వాళ్ళని ఎలాగైనా సరే అణిచివేయాలి అనేటువంటి ధోరణిలో ఈ హిట్ స్ప్రే లాంటి వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేయటం, వాట్సాప్ యూనివర్సిటీ అని అంటారు. వాస్తవంగా బీజేపీ తను చెప్పాలనుకుంటున్నంతా కూడా అటు నెహ్రూ గారి మీద వాళ్ళు చెప్పాలనుకున్న ఇది మన ఆయన్ని డిఫేమ్ చేయటం కానీ ఇలాంటి రకరకాలన్నీ కూడా ఈ వాట్సాప్ యూనివర్సిటీ అనేటువంటిది బీజేపీకి సంబంధించినటువంటిది అని కూడా ఒక చర్చ జరుగుతూ ఉంటుంది. ఏదేమైనా సరే కాక్రోచ్ జనతా పార్టీ లాంటి ఉద్యమాలు ఖచ్చితంగా ఉండవలసిందే. అయితే అవి రైట్ కాజ్ కోసం డెఫినెట్గా సాగాలి, అవి దారి తప్పకూడదు అనేటువంటి విషయాన్ని కూడా ఆ ఉద్యమకారులు నిరసనకారులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. VTV ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.